ఈ వీడియోలో మనం వైల్ లూప్ ఎలా వర్క్ అవుతుందో చూస్తాం. మరి ఇక్కడ వైల్ అనేది సింపుల్ వైల్ ఎలా ఉంటుంది, అట్లనే నెస్టెడ్ వైల్ ఎలా ఉంటుంది, దాని యొక్క సింటాక్స్ అన్నమాట. వైల్ ఎక్స్ప్రెషన్ స్టేట్మెంట్స్ అంటే ఈ ఎక్స్ప్రెషన్ ట్రూ అయినంత వరకు దాని కింద ఉండే స్టేట్మెంట్స్ రిపీటెడ్గా వర్క్ అవుతూ ఉంటాయి. అదనమాట వైల్ సింటాక్స్. మరి ఒక వైల్ లోపల ఇంకొక వైల్ పెట్టినట్లయితే దాన్నే నెస్టెడ్ వైల్ అని చెప్పేసి అంటే ప్రతి టాప్ వైల్ లూప్కి దాని లోపల ఇన్నర్ వైల్ లూప్ రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఒక్కసారి ఎగ్జిక్యూట్ అయితే దాని లోపల ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ ఇది రెండోసారి ఎగ్జిక్యూట్ అయితే మళ్ళీ ఫస్ట్ నుంచి ఇది ఇన్నర్ లూప్ వర్క్ అవుతూ ఉంటుంది. మరి మనం ఎగ్జాంపుల్లోకి వెళ్ళినట్లయితే ఎక్స్ అనే ఒక వేరియబుల్ని తీసుకున్నాం. ఇప్పుడు వైల్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 కోలన్ దీని కింద ప్రింట్ ఎక్స్ అని సింపుల్గా ఇస్తున్నాను. దాని తర్వాత ప్రింట్ ఎండ్ ఆఫ్ వైల్ లూప్ అని ఇస్తాను. సో ఇప్పుడు చూడండి, దీన్ని ఎగ్జిక్యూట్ చేయగానే సేవ్ చేస్తాం. F5 రిపీటెడ్గా ఆగటం లేదు. ఎందుకు? అక్కడ టెర్మినేషన్ అనేది ఇవ్వలేదు. కంట్రోల్-C అని బ్రేక్ చేస్తే తప్ప కీబోర్డ్ ద్వారా ఇది ఆగలేదు. ఎందుకు? ఇక్కడ మనం లూప్ని ఎక్కడ కూడా టెర్మినేట్ చేయలేదు. టెర్మినేట్ చేసేదానికి అవకాశమే లేదు. x ఈక్వల్ టు 1 అని ఇచ్చాం. వైల్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అన్నాం. ఎక్స్ వాల్యూ 10 వచ్చేంత వరకు ఇది ట్రూ అవుతూనే ఉంటుంది. అంటే దాని కింద ఉండే ఎక్స్ అనేది ప్రింట్ అవుతూనే ఉంటుంది. మరి ఎక్స్ అనేది అక్కడ ఇంక్రిమెంట్ చేయలేదు, ఎక్స్ 1గానే ఉంది. కంటిన్యూస్గా ఆ ప్రోగ్రామ్ అంటే ఇది ఎప్పటికీ ట్రూ అన్నమాట. అంటే ఎప్పటికీ 10 దాటి క్రాస్ కాలేదు. మరి ఎక్స్ని ఏం చేయాలి? మనం ఇంక్రిమెంట్ చేయాలి. ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1. సో ఎక్స్ ఎప్పుడైతే 10 దాటి 11 అవుతుందో అప్పుడు లూప్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. సో సేవ్ దిస్ అండ్ F5. ఇప్పుడు చూడండి, 1 2 3 4 అప్ టు 10 వరకు ప్రింట్ అయింది. మరి ప్రతిసారి కూడా ఎండ్ ఆఫ్ వైల్ లూప్ అని ప్రింట్ అవుతుంది. ఇదే మీరు ఇక్కడ గమనించాలి. వైల్ యొక్క లూపు ఇక్కడ దాకా, అంటే దాని కింద మనం ఈ 2 స్టేట్మెంట్సే వర్క్ చేయించాలి అనుకున్నాం. మరి ఇది కూడా ఆ లెవెల్లోనే ఉంచాం. కాబట్టి ప్రతిసారి ఇవి ప్రింట్ అయినప్పుడు ఇవి కూడా ప్రింట్ అవుతుంది. కాబట్టి దీని లెవెల్ని మనం ముందరికి తీసుకెళ్ళాలి. సో అంటే ఇప్పుడు వైల్ యొక్క కంట్రోల్లో ఇక్కడ దాకే ఉంది. ఎప్పుడైతే ఈ కండిషన్ రాంగ్ అయిందో, ఫాల్స్ అయిందో, అప్పుడు ఈ లూప్లోంచి బయటకు వచ్చి ఎండ్ ఆఫ్ వైల్ అని రావడం జరుగుతుంది. సో F5 చూడండి, ఇప్పుడు 1 to 10 ప్రింట్ అయినాయి. లాస్ట్లో ఎండ్ ఆఫ్ వైల్ లూప్ అని ఇవ్వడం జరిగింది. అది మీరు ఆ ప్రోగ్రామింగ్ స్టెప్స్ రాసేటప్పుడు ఏ లెవెల్లో ఏ బ్లాక్ ఉంది అనేది మీరు గమనించి దాన్ని బట్టి స్టెప్స్ రాయాలన్నమాట. మరి ఇప్పుడు నెస్టెడ్ వైల్ లూప్ ఎలా వర్క్ అవుతుందో ఒక ఎగ్జాంపుల్లో చూద్దాం. y ఈక్వల్ టు 1 అని ఇచ్చాం. ఇప్పుడు నేను 1 to 5 టేబుల్స్ ప్రింట్ చేయాలి అని అనుకున్నాం. 1 నుంచి 5 దాకా టేబుల్స్. మరి 1 నుంచి 5 దాకా ఇక్కడ ఎక్స్ని తీసుకున్నాం. మరి టేబుల్స్లో 1 to 10 వరకు ఉంటాయి కదా.
వై అనేది 1 to 10 వరకు వైల్ లూపు వైగా తీసుకున్నాం. వైల్ వై లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అని చెప్పి ఇచ్చాం. అంటే ఎక్స్ ఏమో 1 నుంచి 5 దాకా దాని యొక్క కండిషను 1 నుంచి 5 దాకా రావాలి దాని యొక్క లూపు. వై ఏమో 1 నుంచి 10 దాకా రావాలి ప్రతిసారి. అంటే ఎక్స్ 1గా ఉన్నప్పుడు వై ఏమవుతుంది 1 to 10 వరకు ఇంక్రిమెంట్ అవుతుంది. మళ్ళీ ఎక్స్ 2 అయినప్పుడు మళ్ళీ ఏమవుతుంది వై మళ్ళీ 1 నుంచి 10 దాకా రావాలి. అంటే వైని ఇక్కడ డిక్లేర్ చేయకూడదు, మనం ఎక్కడ డిక్లేర్ చేయాలి, ఈ లెవెల్లో డిక్లేర్ చేయాలి. అంటే వై ఎక్స్ ప్రతిసారి ఇంక్రిమెంట్ అయినప్పుడు వై ప్రతిసారి 1 నుంచి 10 దాకా ఇంక్రిమెంట్ కావాలి. కాబట్టి ఈ లెవెల్లో రావాలి. లేదంటే ఇక్కడ పెట్టామనుకోండి వై ఎప్పుడు స్టార్టింగ్ 1 ఉంటుంది, ఎప్పుడైతే 10 అవుతుందో మళ్ళీ అక్కడే ఆగిపోతుంది, మళ్ళీ 1 కాదనమాట. ప్రతిసారి వై 1 నుంచి 10 దాకా రావాలి. కాబట్టి ఇక్కడ ఈ లెవెల్లో ప్లేస్ చేయాలి. మరి ఇప్పుడు టేబుల్ లాగా మనకి ప్రింట్ కావాలి అది. మరి ఫస్ట్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టేబుల్ అనుకుందాం, ఎక్స్ మధ్యలో ఇంటూ ప్రింట్ కావాలి. కాబట్టి కామా పెట్టి ఒక స్ట్రింగ్ ఇక్కడ ఇంటూ అని ఇస్తున్నాను. మళ్ళీ కామా వై అంటే వై యొక్క వాల్యూ ప్రింట్ కావాలి. కామా ఈక్వల్ టు ప్రింట్ కావాలి. ఎప్పుడైతే వేరియబుల్ కావాలో వేరియబుల్ వాల్యూ ప్రింట్ కావాలో అప్పుడు కామా పెట్టండి. మళ్ళీ స్ట్రింగ్ కావాలన్నప్పుడు మళ్ళీ కామా కంటిన్యూషన్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ వై. ఓకే, ఎక్స్ వై మల్టిప్లై అయ్యి అక్కడ ప్రింట్ కావాలి. అంటే 1 into 1 ఈక్వల్ టు 1 into 1. మళ్ళీ 1 into 2 ఈక్వల్ టు 1 into 2 అంటే 2 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. అట్లా టేబుల్ లాగా ప్రింట్ అవుతాయి. మరి ఇప్పుడు మనకేంటి వై వాల్యూ ఇక్కడ ఇంక్రిమెంట్ కావాలి. y ఈక్వల్ టు y ప్లస్ 1. ఇది ఏ లెవెల్, ఇది దీని లెవెల్. ఓకే, ఇప్పుడు ట్రై చేద్దాం. సో చూడండి, ఫస్ట్ టేబుల్ ఇది ఎక్స్ వాల్యూ 1 అనేది కాన్స్టాంట్గా ఉంది. ఇది వై వాల్యూ అంటే ఎక్స్ 1గా ఉన్నప్పుడు వై ఏమైంది 1 నుంచి 10 దాకా ఇంక్రిమెంట్ అయింది. ఈ రెండు మల్టిప్లై అయ్యి ఇక్కడ ప్రింట్ అవుతున్నాయి. మళ్ళీ ఇప్పుడు ఎక్స్ 2 అయింది, మళ్ళీ ఏమైంది వై మళ్ళీ 1 నుంచి 10 దాకా ఇంక్రిమెంట్ అయింది. ఎక్స్ వై మల్టిప్లై అయ్యి ఇటు సైడ్ ప్రింట్ అయ్యాయి. మళ్ళీ ఎక్స్ 3 అయింది, 4 అయింది. అంటే ఎక్స్ ఎప్పుడైతే మారుతుందో ఒక వాల్యూ వై ప్రతిసారి 1 నుంచి 10 దాకా వస్తూ ఉందన్నమాట. లాస్ట్లో ఎండ్ ఆఫ్ వైల్ లూప్స్ అని ప్రింట్ కావడం జరిగింది. ఈ విధంగా మనం నెస్టెడ్ వైల్ లూప్స్ ఇవ్వచ్చండి.